హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నైటు 12:30 అయింది. ఇంకాసేపట్లో మూలా నక్షత్రం దర్శనం కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. క్యూ లైన్లో నిలబడ్డాం. సుమారుగా పున్నమి ఘాట్ కొంచెం యువతల నుంచి మేము క్యూ లైన్లో నిలబడ్డాం. తాళ్ళు కట్టి కొంచెం మందిని వదిలారు. పోలీసులు మాత్రం చాలా బాగా క్యూ లైన్లో దర్శనానికి పోనిచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి క్యూ లైన్లో నుంచున్నాం. ఎంతమంది జనం అంటే చాలామంది, వేల మంది జనం వచ్చారు. ఎక్కడ తొక్కిసలాట జరగకుండా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటువైపు పున్నమి ఘాట్ కాకుండా అటు బస్ స్టాండ్ కాడ నుంచి అమ్మవారి గుడి దాకా క్యూ లైన్ ఉంది. అటు కూడా చాలా బాగా దర్శనానికి తాళ్ళతో సుమారుగా 100 మందిని ఆపి నిదానంగా దర్శనానికి పోనిచ్చారు. మూలా నక్షత్రం రోజు నేను చాలాసార్లు పగలపూట దర్శనానికి వచ్చాను. తెల్లవారుజాము పూట ఇలా 1 గంట అప్పుడు దర్శనానికి నేను రావటం ఇదే మొదటిసారి. జనం అయితే కొన్ని వేల మంది వచ్చారు, చాలామంది వచ్చారు. మూలా నక్షత్రం రోజు ఇలా తెల్లవారుజాము 3 గంటలకు దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. సరస్వతి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. మూలా నక్షత్రం అంటే కనకదుర్గమ్మ పుట్టిన నక్షత్రం అంట. అందుకనే ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. విఐపీలు కూడా చాలామంది వస్తారు. దసరా రోజు కన్నా మూలా నక్షత్రం రోజే ఎక్కువ మంది వస్తారు.
అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మల్లేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత కొండ కిందకి వెళ్తున్నాము ప్రసాదం తీసుకోవడానికి. మూలా నక్షత్రం రోజు తెల్లవారుజామున దర్శనానికి ఇంతమంది వస్తారని నేను అసలు అనుకోలేదు. చాలామంది వచ్చారు. జగన్మాత ఈరోజు అమ్మవారి యొక్క విశేష అలంకారము శ్రీ సరస్వతీదేవి అలంకారం. నడవాలంటే నడుస్తుండాలి. ప్రసాదం కౌంటర్లు కిందండి లడ్డూ కౌంటర్ కనకదుర్గా నగర్లో 12 కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఒకే చోట నిలబడం అవసరం లేదు. ఏ కౌంటర్ ఖాళీ ఉంటే ఆ కౌంటర్లో వెళ్ళిపోవచ్చు ప్రసాదానికి. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి గుడి దగ్గరికి ఎందుకు వచ్చామంటే, అటు పున్నమి ఘాటు దగ్గర నుంచి చెప్పులు వేసుకొని వచ్చాం కదా, అమ్మవారి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ చెప్పులు పెట్టాము. అందుకని చెప్పి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇటు అమ్మవారి గుడి దాకా చెప్పుల కోసం వచ్చాము. మూలా నక్షత్రం రోజు తెల్లవారుజామున సుమారు 3:30 ఆ టైంలో కృష్ణానది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి. ఘాటు మొత్తం నిండిపోయింది. చాలా వరకు నీళ్ళు వచ్చినాయి ఈ ఘాట్లో. మెట్లన్నీ చాలా వరకు మునిగిపోయినాయి. అంత ఫుల్గా ఉంది కృష్ణానది. గేట్లన్నీ ఎత్తినట్టున్నారు. మొత్తం చాలా నీళ్ళు ఉన్నాయి చూడండి.
మీకు ఎదురుగా రోడ్డు అవతల టెంట్ కనపడుతుంది కదా, అది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంది. ఇక్కడ నుండి కొండపైకి దాకా దర్శనం క్యూ లైను చూడండి, ఎంత పెద్ద క్యూ లైను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.